ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఒకటే ఆలోచన ఇక్కడ ఏంటంటే మనం ఎంత చేసినా కూడా ఇది ప్రజల మనసులో ఈ ఆరోగ్యశ్రీ అనగానే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ మహానేత గారే గుర్తొస్తున్నారు. ప్రజల మనసులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఒక చెరగని ముద్ర అనేది ప్రజలు వేసుకున్నారు. కాబట్టి దీన్ని వాళ్ళు ముందుకు తీసుకువెళ్ళినా ఈ పథకాన్ని కొనసాగించినా కూడా ప్రజలకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారే గుర్తొస్తారు. వీళ్ళు ఎన్ని రకాల పేర్లు మార్చినా, వీళ్ళు ఇంకో పేరు పెట్టుకున్నా ఖచ్చితంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారే గుర్తొస్తారు. అలాగే దీన్ని మరింత స్ట్రెంథెన్ చేసి దీన్ని ప్రజలకు చక్కగా అమలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారే ప్రజలు గుర్తు చేసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారినే గుర్తు చేసుకుంటారు. మరి ఆరోగ్యశ్రీ మీద కక్షతోనో లేకపోతే రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి కక్షతోనో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కక్షతోనో మరి వీళ్ళు ఈ ఆరోగ్యశ్రీని ఏ విధంగా అయినా సరే కానీ ఏదో ఒకటి ప్రైవేటైజేషన్ చేయాలి, ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలని చెప్పేసి దీన్ని ఒక ఇన్సూరెన్స్ మోడల్లోకి తీసుకువెళ్ళాలి.